ఇప్పుడు ఏమంటావు? మా మార్బెల్ క్వారీలు మూసేస్తే ఆ గరీబ్ నా కొడుకులకి నీళ్లొస్తాయంటావు? నీకంటే ముందు 2 ఇంజనీర్లు వచ్చారు. ఒకడు జస్ట్ ఎంక్వైరీ చేశాడని 1 కోటి పడేశా. రెండో వాడు ఇన్వెస్టిగేషన్ కూడా చేశాడని 2 కోట్లు పడేశా. నీకింకో బెటర్ ఆఫర్ ఇమ్మంటావా? 5 కోట్లు ఇస్తా, మా బాత్రూమ్ కట్టేసి వెళ్ళిపో. ఆఫర్ ఎలా ఉంది ఇంజనీర్? ఇంజనీర్ అంటే పైనున్న గంగని కిందకి దించిన భగీరథుడు లాంటి వాడు. అలాంటిది ఠాకూర్ల నెత్తి మీదకి ఎక్కిన పొగరును దించడం ఎంతసేపు? మీరు కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. ఎందుకంటే మ్యాటర్ ఆల్రెడీ కలెక్టర్ దాకా వెళ్ళింది. बहुत अच्छा। ए, मेहमान के लिए चाय लेकर आओ। నువ్వు కంప్లైంట్ ఇచ్చిన కలెక్టర్ నా భార్య. నా ఇంట్లో కలెక్టర్ టీ అందిస్తే మరి నీలాంటి ఇంజనీర్లు ఏం చెయ్యాలి? చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి. లేదంటే మేమే నీ సమాధి కడతాం. మీరు చెప్పింది విని ఇచ్చింది తీసుకెళ్లే ఇంజనీర్ అనుకున్నారా? ఏదమైనా నా పనికి అడ్డొస్తే అండర్ లైన్, ఏదమైనా నా పనికి అడ్డొస్తే గ్రౌండ్ లెవెల్ కి తొక్కేస్తా. మైనింగ్ లో అడ్డొస్తే పెద్ద పెద్ద కొండల్ని బాంబులతో లేపేస్తాం. మాతో పెట్టుకోకు. రాయలసీమ మాలం తెరుకో, ఓ మేరా అడ్డా. నువ్వు నీ అన్నలు గన్నులు బాంబులు ఇప్పుడు చూస్తున్నారేమో, నేను ఎలిమెంటరీ స్కూల్ అప్పుడే చూసా. ఇంజనీర్, నాకన్నిటికన్నా ఇష్టమైనదేంటో తెలుసా? వేట. ఆకలితో ఆవేశంగా నా మీదకి దూకుతున్న సింహాన్ని వేటాడడం నా సరదా. సింహం ఆకలితో ఉన్న సింహాన్నో ఆవేశంతో ఉన్న సింహాన్నో వేటాడుకుంటావు, కానీ నాలో ఉన్న నరసింహాన్ని అటాక్ చేయాలనుకోకు. హార్ట్ అటాక్ వచ్చి పోతావు. డోంట్ మెస్ విత్ ద లయన్ ఇన్ మీ. మేడం కలెక్టర్, ఒక భార్యగా తనతో కాపురం చేయడం తప్పు కాదు, కానీ ప్రజలకు మంచి చేయమని ఒక ఐఏఎస్గా మీకు ఇచ్చిన పవర్ని వాడి పక్కలో పడుకోబెట్టద్దు.